అయ్యో ఈ సంవత్సరము నేను నా జీవితంలో నేను ఫలించలేకపోయినాను, నా కుటుంబంలో ఫలించలేకపోయినాను, ఉద్యోగంలో ఫలించలేకపోయినాను, సమాజములో అయ్యా ఇంకెంతకాలము, ఫలం ఎక్కడా, స్వస్థత ఎక్కడా, విడుదల ఏది, నాకు విడుదల రాదా, ఈ రోగం ఇంతేనా, అయ్యా ఈ రోగము నేను భరించాలా. ఒక ఆవిడ అంటుంది మొన్న, అయ్యా ఈ షుగర్ రోగం పోదా అయ్యా, ఏమంటుంది, ఈ షుగరు పోదా, ఈ మందులు ఇక జీవితాంతం వాడాల్సిందా, ఈ సూదులు ప్రతి రోజు వేసుకోవాలా, దీనికంటే చావే మేలు, చావే మేలు వీటికంటే, ఈ బీపీ టాబ్లెట్లు ప్రతిరోజు వేసుకోవాలా, ఈ రోగం పోదా, నా భర్త మారడా, నా పిల్లలు మారరా, నేను ఆశీర్వదించబడనా, ఇంకా ఎప్పుడయ్యా నా బ్రతుకు మారేది, ఇంకెప్పుడు నా జీవితంలో సంతోషం ఉండేది, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. సంతోషము లేక, నెమ్మది లేక, సమాధానము లేక, ఎవరి ప్రేమలు లేక కదా, ఎవరు మనల్ని ఈరోజు ధైర్యపరుస్తారండి, ఎవరు మనల్ని ఓదారుస్తారు, ఎవరు మనకి సాయం చేస్తారు, ఈ రోజుల్లో ఎవరు మనల్ని ఎంకరేజ్ చేస్తారు చెప్పండి. నువ్వు పడిపోతే చూస్తూ నవ్వే వాళ్ళే కానీ నీకు చెయ్యి ఇచ్చి పైకెత్తే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అమ్మ ఈరోజు నీ జీవితంలో, ఈ ఎండిపోయిన నీ జీవితంలో తిరిగి ఆ విజయము రాదేమో అని బ్రతుకుతున్న నీవు ఈరోజు నువ్వు ధైర్యము తెచ్చుకోవాలా. ఆ సారపాతు విధవరాల జీవితంలో మనం చూసినప్పుడు దేవుడి చేసినటువంటి అద్భుత కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, లాజరు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా, ఎందుకంటే దేవుడు నిన్ను కూడా తిరిగి బ్రతికించగలడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఈ సమస్యల నుండి తిరిగి నిన్ను బ్రతికించగలడు. హల్లెలూయా.